చెప్పంటారా? సార్ ముందుకు వేసుకోండి. జిల్లాకు విశ్వవిద్యాలయం కావాలి 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 వికారాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం కావాలి కావాలి జిల్లాకు విశ్వవిద్యాలయం కావాలి. నా పేరు ప్రొఫెసర్ ఎం బాగయ్య. మా గ్రామం మొరంగపల్లి, మోహన్పేట మండలం మొరంగపల్లి గ్రామము. నేను మా ఊళ్ళో 7వ తరగతి చదివినాను. మోమిన్పేటలో 8, 9, 10 ఆ 3 సంవత్సరాలు మోహన్పేటలో చదివినాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి సరే రకరకాల కష్టాలు పడి చివరికి ఎంఏ పిహెచ్డీలు చేసి టీచర్ 10 సంవత్సరాల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ దాకా వచ్చినాను. నన్ను గవర్నమెంట్లో డైరెక్టర్ కూడా చేసినారు. ప్రాచ్యలిఖిత భాండాగారానికి ప్రాచీన సాహిత్యంలో తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు, శాసనాల మీద నన్ను డైరెక్టర్గా నియమించారు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు. అయితే ఈ గౌరవనీయులు నియమించిన ఆ పదవుల నుంచి నేను ఇంకా చాలా నిష్ణాతులైపోయినాను విద్యలో. అయితే నాకు ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే మన ప్రాంతంలో, మన జిల్లాలో, ఈ జిల్లా 1911 నుంచి అత్రాబల్దా జిల్లా, ఆ తర్వాత మెదక్ జిల్లా, అత్రాబల్దా మళ్ళీ హైదరాబాద్ జిల్లా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా 5 జిల్లాలుగా పేరు మారిపోయింది. పేరు మార్పులు జరిగినాయి. ఏదో కొద్దిగా తేడా వచ్చింది వ్యాపారంలో. ఇక్కడ ఉన్నటువంటి భూములంతా పెద్ద పెద్ద వాళ్ళలో చేతులకు వెళ్ళిపోయినాయి. కొద్ది భూమి ఉన్నటువంటి వాళ్ళు అర ఎకరా ఉన్నటువంటి వాళ్ళు అది అమ్ముకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసినారు, పిల్లలు చదువులో పెట్టిండ్రు. కానీ పిల్లల చదువుల వల్ల వాళ్ళు బాగుపడలేదు. వాళ్ళు ఏమాత్రము ఈ ఊరి బయటికి పోలేకపోయారు. ఎందుకంటే ఆ ఫీజులను భరించలేకుంటున్నారు. మన ప్రాంతీయులైనటువంటి వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులు, వీళ్ళందరూ కూడా ఈ సంస్థలో ఈ పనిచేసే వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరు కూడా ఈ పిల్లలకు పెద్ద చదువులు చదివించలేకపోతున్నారు. అంతేకాకుండా వీరు జీవన విధానం ఎట్లయిపోయింది అంటే ఒక బానిస బతుకులు అయిపోయింది. ఆ నిజాం కాలంలో ఉన్నటువంటి బానిస బతుకులకు ఇంకా తెగిపోలే, అవి ఇంకా అతుక్కొనే ఉన్నాయి. మన జిల్లా నిజానికి చాలా వెనుకబడి ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డదని ఇంతకుముందు మేము చెప్పినాం. మాకు ఈ జిల్లాలో అప్పుడు రంగారెడ్డి జిల్లాని వికారాబాద్ కాకముందు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం కావాలి, పాలిటెక్నిక్ కావాలి అని చెప్పి మేము అడిగినాం. మెడికల్ కాలేజ్ అన్నాం. సరే కొన్ని నెరవేరినాయి. మెడికల్ కాలేజ్ వచ్చినాయి. మహిళా విశ్వవిద్యాలయం కోటికి ఇచ్చేసినారు. ఈ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో నేను 7 సంవత్సరాలు పనిచేసిన లెక్చరర్గా. అందుకే నేను చెప్పేది వ్యాపారవేత్తలు కానీ, చిన్న చిన్న రైతులు కానీ, చిన్న రైతులు కానీ ఎవరు కూడా సాహసించి వాళ్ళ పిల్లలను బయటికి పంపించి చదువు చేపించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడ్డారు. ఆర్థికంగా చాలా విపరీతంగా వెనుకబడ్డారు. ఏ జిల్లాలో కూడా ఇంత వెనుకబడ్డ వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ రంగారెడ్డి జిల్లా అయినాక కొంత, వికారాబాద్ జిల్లా అయినాక మొత్తం ఇది ప్రైవేట్ పరంగా వెళ్ళిపోయింది. ఎవరు ఏది చేసినా ప్రైవేటుగా సంస్థలకు వెళ్ళిపోయి ఈ భూములు అమ్ముకొని భూములు వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు అయిపోయి ఆ కొన్నవారికి అమ్మిన వారికి కనీసం కాపలాదారు ఉద్యోగం కూడా లేదు, కనీసం వాచ్మెన్ ఉద్యోగం కూడా లేదు. వీళ్ళ పిల్లలకి ఇంకేముంటుంది? కాబట్టి భూములు పోయినాయి, వ్యాపారాలు పోయినవి, ఆస్తులు పోయినవి, అంతస్తులు అన్నీ పోయినాయి. పేరుకు మాత్రం మనుషులు మిగిలిపోయారు. కాబట్టి అట్లా కాకుండా మన జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం కావాలి, మన ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం కావాలి. కారణం ఏమిటంటే చాలా వెనుకబడ్డది. ఇక్కడ నుంచి ఎవరు ఎక్కడ పోయి చదువుకోలేరు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి స్పీకర్ గారు మన ఊరే, ముఖ్యమంత్రి గారు మన జిల్లానే. కాబట్టి వీళ్ళకి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మాకు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. తక్షణం ఎట్లా చేయాలంటారేమో, తక్షణం కావడానికి మీకు అంత తెలుసు. ఇస్తారు, మనకు ఖాళీ ఉన్న వాళ్ళు ఎవరైనా భవనాలు ఇస్తారు. కాబట్టి ఖాళీ భవనాలు ఉన్న వాళ్ళని ఎవరైనా అడుగుదాం. మేము అడిగినాం, ఇస్తామన్నారు. ఇక్కడ వసతికి ఏం తక్కువ లేదు. ప్రభుత్వ భవనాలు కట్టే వరకు వసతి కావాలంటే ప్రైవేట్ వాళ్ళని అడిగి తీసుకుందాం, లీజుకు తీసుకుందాం. ప్రభుత్వ వాళ్ళు చెల్లిస్తారంటే లీజు తీసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుమారుగా 66 శాఖలుంటే 26 శాఖలు ఒక ఆర్ట్స్ కాలేజీలు ఉన్నాయి. కనీసం ఒక్క శాఖలో మన జిల్లా వాళ్ళు ఒక్క మనిషి లేడు. ఒక్క మనిషి ఏ పోస్టులో లేరు. ప్రొఫెసరు, లెక్చరరు, రీడరు, అటెండరు, క్లర్కు ఎవరు కూడా లేరు. మరి అన్నీ ఇతర జిల్లాలకు పోయినాయి. ఒకటి నెంబర్ 1 ఉత్తర జిల్లాల వాళ్ళు కొట్టుకుపోయారు, 2 తూర్పు జిల్లాల వాళ్ళు కొట్టుకుపోయారు, 3 దక్షిణ జిల్లాలు పట్టుకుపోయారు, పడమటి జిల్లాను వదిలేసేసారు. ఇప్పుడు మేము అడిగేది మా పడమటి జిల్లాలు ఏం కావాలి? హైదరాబాద్కి ఇంత సమీపంలో ఉన్నాము, భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి,
అమ్ముకొని తింటున్నారు, తాగుతున్నారు మన వాళ్ళు, పని చేయకుండా అయిపోయినారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లయితే ఇప్పటికీ చాలా నష్టపోయినటువంటి ఈ రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ఇక పేరు కూడా లేకుండా పోతుంది. మేము అంటున్నాము వికారాబాద్ జిల్లా కాకుండా అనంతగిరి జిల్లా పెడితే బాగుండేమో మా ఉద్దేశం అనుకుంటున్నాం. చాలా జిల్లాలు మార్చినారు, మా జిల్లాను కూడా మార్చండి మేము కోరుకుంటున్నాం. అనంతగిరి జిల్లా పెట్టండి, చాలా బాగుంటుంది. పెడితే దానివల్లనే క్షేత్రం బాగుపడుతుంది. ఆ క్షేత్రానికి దిక్కు లేదు. వికారాబాద్ జిల్లా ఇంత పేరు గలది, 4000 సంవత్సరాల పైన ఉన్నటువంటి క్షేత్రానికి పాలకులు లేరు, సొసైటీ లేదు, సభ్యులు లేరు. ఏదో దేవుడే దిక్కు అన్నట్టు నడుస్తూ ఉంది. అంతేకాకుండా కనీసం మన జిల్లా వాళ్ళు ఇంతమంది పెద్ద హోదాలో ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీళ్ళు మాకు ఖచ్చితంగా మన జిల్లాకు చేద్దామని పూనుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం. విశ్వవిద్యాలయం ఖచ్చితంగా కావాలి. ఒక విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలు, సాంకేతిక, ఇంజనీరింగ్ అన్నీ మొత్తం కూడా ఇందులో వస్తాయి. విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలో ఉన్న విద్యాలయాన్ని వస్తాయి కాబట్టి దానికి విశ్వవిద్యాలయం అని పేరు. ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఈ ప్రాంతీయులైనటువంటి పిల్లలు, ఇక మా తరం దాటిపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మేము డైరెక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఆర్టిస్ట్గా, సైంటిస్ట్గా, తర్వాత సిటీఓ సారు, సర్వీస్ కమిషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా చేసి మేమంతా రిటైర్ అయినాం. మా స్వార్థం కొరకు రాలే. ఇప్పుడు సిపి రెడ్డి గారు ఇక్కడనే తాండూరు దగ్గరనే ఊరు రాంపూర్ సార్ది. ఇగో వీరి సార్ పరిగి దగ్గర, ఇగో వీళ్ళ మరపల్లి దోమ, ఇగో అందరూ ఈ సార్ది కూడా ఇక్కడే సుల్తాన్పూర్, పరిగి సుల్తాన్పూర్, ఇబ్రాహింపూర్, ఇంకో వీళ్ళంతా మన వాళ్ళు. కాబట్టి మేము వేరే జిల్లా వాళ్ళ ఇక్కడ ఏమి లేదు, మన జిల్లా వాళ్ళము మేము ఏకమై కనీసం మా జిల్లాకు ఇవి ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుక్కుంటున్నాం. కె గోపాల్ రెడ్డి. నేను గతంలో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత అసిస్టెంట్ సెక్రటరీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిటైర్ అయినా. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఒక 950 మంది రైతులతోని ఒక ఎఫ్పిఓ ఫామ్ చేసినాం. అంటే రైతుల ఉత్పత్తి సంఘం కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించినాము. ఇటీవల కాలంలో రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇటీవల కాలంలో మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు సాధన సమితికి చైర్మన్గా ఉన్న అనేక ప్రాణాలు పోయినాయి, చెతగాతురులైండ్రు. దీని మీద ఉన్నటువంటి చంద్రప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, మన మనోహర్ అన్న, ప్రదీప్ అన్న దీని మీద చాలా సీరియస్గా దీని మీద ఉద్యమం చేయడం వల్ల ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అయిపోయి ఈరోజు వర్క్ కూడా చాలా స్పీడప్ అవుతుంది. ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా మన శాసనసభ్యులు, ఎస్పెషల్గా పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా, ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్లో ఎవరైతే కేసు ఫైల్ చేసిండ్రో వాళ్ళ మీద 2-3 మీటింగ్లు పెట్టించేసి ఆ కేసు కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికమైన రోడ్డు కూడా మొదలైంది సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన రామ్మోహన్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, స్పీకర్ గారు కూడా. కాబట్టి ఇదే ఊపుతోని ఈరోజు మన బాగా గారు చెప్పడం జరిగింది. ఇదే ఊపుతోని ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే అడగంది అమ్మానన్న బోబెట్టదంట. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడితే అక్కడ కొన్ని వివాదాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మేము స్వచ్ఛందంగా ఒక విద్యావంతులుగా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, మన రామన్న మా మాజీ మన డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే, విఠల్ గారు టీచరు, తర్వాత బాలరెడ్డి గారు మాజీ సర్పంచ్, సింగలిమింట చైర్మన్, సుధాకర్ అన్న జనరల్ సెక్రటరీ ఉండే, మేమందరం సమకాలీకులము. రిటైర్ అయినా కూడా మమ్మల్ని నిజానికి వారానికి ఒక 4-5 మీటింగ్లనే పెడుతున్నాం. మేము ఒక 3-4 మీటింగ్లు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో పుట్టినాం కాబట్టి కూతబెట్టి దూరంలో ఉన్న మన హైదరాబాద్కు ఇప్పటికి కూడా మన పేదరికం పోతలేదు, విద్యావంతులు అయితే లేరు, ఆదాయం పెరుగుతలేదు, వ్యవసాయం డెవలప్ అయితే లేదు. ఈరోజు మనకు ఈ ఈసీ నది, మూసీ నది నుంచి సుమారుగా 7 టీఎంసీల నీళ్లు పోతున్నాయి మన ప్రాంతం నుంచి. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు, మనం ఆపుకోవడానికి లేదు, వీల్లేదు. అంటే 7 టీఎంసీలు అంటే సుమారుగా మనం వరి పంట పండించుకుంటే దగ్గర 70,000 ఎకరాలు పడతాయి. ఆదడి పంటలు అయితే 1,52,00,000 ఎకరాల నీరు సౌకర్యమైనటువంటి మన ప్రాంతము. హైదరాబాద్కి నీళ్ళు ఇస్తున్నాము, మనం ఎండిపోతున్నాము, హైదరాబాద్ పండిస్తున్నాం. కానీ మనకి ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. మేము కూడా నరసన చెప్పిన ఇందాక, మేము కూడా అంతా ప్రభుత్వ పాఠశాల చదువుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే గవర్నమెంట్ హాస్టల్లో 2 పూటలు దీన్ని చదువుకున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు పరిగి నుంచి వచ్చినాము, 4 లైన్స్ రోడ్ అవుతుంది,
అక్కడ పరిగి నుంచి షాద్నగర్ కూడా 4 లైన్స్ రోడ్ అవుతుంది. హైదరాబాద్ కూడా 4 లైన్స్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన అవుతుంది కాబట్టి అడగంది అమనన్న పోబెట్టదు కాబట్టి ఈ మీ ద్వారా, ఎందుకంటే ఇందాక చెప్పింది మీరు 4 పిల్లర్స్ ఒక పిల్లర్ ఒక మీ పత్రిక ద్వారా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి బాగా గట్టి నమ్మకం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ మా ఈ వ్యవస్థలన్నీ కూడా తప్పకుండా వికారాబాద్లో మున్ముందు అని అన్ని సమస్యలు కూడా చెప్తే బాగుండదు కాబట్టి అనేక సమస్యల మీద మనం పోరాడుకుంటూ పోదాం. ఒక అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఈ వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు కాబట్టి తప్పకుండా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది రోడ్డు మీద వస్తుంటే. ఎన్ని ప్రాణాలు పోయినావు మీరు నమ్మరు. కానీ ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించిన గతంలో నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఈరోజు బాగానే కూడా చెప్పిండు. మనం డిమాండ్ చేసినాం ఏది మన హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అది పోయింది, అది ములుగు వెళ్ళిపోయింది, అదే అడ్డుబీకింది అది మెడికల్. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు డెఫినెట్గా తప్పకుండా మన ప్రాంతానికి మన యొక్క ప్రజల యొక్క పేదరికం పోవాలి. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా విడిపోయిన తర్వాత మనకు ఉద్యోగాలు చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు అంతా వలసపోతున్నారు. అనేక ప్రాంతాల నుంచి వలసపోవడం వల్ల అక్కడ టీచర్ పోస్టులు పెరుగుతున్నాయి, తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, కోర్టులు పెరుగుతున్నాయి, అటెండర్ పోస్టులు పెరుగుతున్నాయి. అక్కడ ఆదాయం కూడా మనకు మిస్ అయిపోయింది. అంటే మేము వ్యతిరేకం కాదు వికారాబాద్ జిల్లా, కానీ శాస్త్రీయంగా చేస్తే బాగుండేది. కాబట్టి కూతబెట్టు దూరం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాని అన్నగారు చెప్పినట్టుగా ఇక్కడ విశ్వవిద్యాలయం తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, శాసనసభ్యులకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులకు డెఫినెట్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మున్ముందు మీ సహకారంతో అనేకమైన ప్రెస్ మీట్లు పెడతాం. ఈ ప్రాంతానికి డెఫినెట్గా ఒక సమగ్రమైన అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మా వంతుగా కృషి చేస్తాం. ఎందుకంటే మాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి, గతంలో అనేకమైన రాజకీయ పార్టీలతో మాకు అనుబంధం ఉంది కాబట్టి మాకు మనసు ఒకుండా ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడంతా యువకులే ఉన్నారు మా రిపోర్టర్స్ అంతా కూడా. డెఫినెట్గా మీ కళాలకు పని చెప్తే మా గలాలు మేము ఇప్పుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా మీ అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర రామాపూర్, పాత పేరు బిల్లాపహాడ్, అది రామాపూర్. అక్కడ నుంచి నేను తాండూరులో హై స్కూల్ చదివినాను. ఎస్ఐపి కాలేజీ పెట్టిన పెద్దలకు నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆ కాలేజీ పెట్టకపోతే ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్లో ఉండకపోదు. అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత ఇక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ స్టడీ చేశాము. ఇక్కడ ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సీనియర్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయినా. తర్వాత స్టేట్ టీచర్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్కు లీడర్గా ఉండి లీడ్ చేసిన. తర్వాత రిటైర్ అయిన తర్వాత రంగారెడ్డి జిల్లా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అని ఫామ్ చేసి గ్రాడ్యుయేట్స్కు, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంటు, ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ డిగ్రీ కాలేజీలలో అక్కడక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు తర్వాత యాక్టివ్గా గోపాలరెడ్డి గారు సాధనా సమితి పిలుపు ఇస్తే దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నది. నిన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఒక 3 ఆయుష్ ఎయిమ్స్ ప్రకటించి, అంటే ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఎయిమ్స్ 3 దేశంలో నిర్వహిస్తామని ప్రకటించింది. వికారాబాద్ అనువైనటువంటి ప్లేస్. ఇంకోటి ఏంటంటే మెడికల్ టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితో విజ్ఞప్తి చేస్తున్నాం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి, స్పీకర్ గారితో విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యేలు అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు అట్లాంటిది ఒకటి వికారాబాద్ ప్రాంతానికి అయితే ఇక్కడ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విద్యతో పాటు. అదొక అంశాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, ఇప్పుడు ఈ హైవే పనులు ఆగిపోవటం వల్ల అభివృద్ధి దెబ్బతిన్నది. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ పనులు కూడా ఇంకా ప్రారంభం చేయకపోవడం వల్ల ఈ ఏరియా డెవలప్మెంట్ చాలా కుంటుపడుతున్నది. ఈ 2 అంశాలు, ఏది హైవే త్వరగా పూర్తి చేయటం, తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ పనులు పూర్తి చేసి అట్లనే రీజనల్ మెట్రో వర్క్ కూడా పూర్తి చేసినట్లయితే ఈ జిల్లా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా గత ప్రభుత్వాలకు ఏదో రకమైనటువంటి విషయాల్లో ఒకటి ఇక్కడ చిత్తశుద్ధి లేకపోవడం వలన మనకు మహిళా విశ్వవిద్యాలయం ఒక దగ్గరికి పోయింది, వచ్చినవి కూడా హార్టికల్చర్ ఏమో మరొక దగ్గరికి పోయింది. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మన ప్రజల మీద, మన డెవలప్మెంట్ మీద ఒక దృష్టి పెట్టేసేసి ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద కేంద్రీకరించి విశ్వవిద్యాలయాన్ని
ఆయుష్ ఎయిమ్స్ను, తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.